శాస్త్రంలో ఎక్కడైనా కూడా చరిత్రలో కూడా చెప్తారు, ఇంట గెలిచి రచ్చ గెలిచాలా అని. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒకసారి ఇంటా ఓడిపోయాడు, సమాజంలో ఓడిపోయినాడు. మళ్ళీ రాష్ట్రాన్ని నేను ఉద్ధరిస్తానని చెప్పి ప్రజలకు మళ్ళా అబద్ధాలతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ ఇంట మహిళలకు మీరు న్యాయం చేశారా? రాష్ట్రంలో మహిళలందరినీ ఉద్ధరిస్తానని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో మహిళలందరినీ సంక్షేమం అందిస్తానని మాట్లాడుతున్నారు. నేనే మహిళలకు అండా అని మాట్లాడుతున్నారు. మీ ఒక చెల్లికేమో తండ్రిని దూరం చేశావు, ఇంకో చెల్లికి ఆస్తిని దూరం చేశావు, తల్లికి కొడుకు ప్రేమను దూరం చేసేసావు. ఈ రకంగా ఇంట్లో ఉన్న మహిళలను, చెల్లెలను, తల్లులను నువ్వు మోసం చేసి ముంచేసి రాష్ట్రంలో మహిళలందరినీ ఉద్ధరిస్తానని చెప్పి రోడ్డెక్కి మాట్లాడితే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒక 5 సంవత్సరాలు తండ్రికి అధికారం ఇస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించేసినావు, క్విట్ ప్రోకోల్ చేశావు, 11 ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నావు, ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండవు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ప్రజలను నమ్మించి 2019 నుంచి 24 మధ్య రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి వద్దు బాబాయ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు నిన్ను.